నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చాళుక్యుల ఏలుబడిలో జనరంజకమైన ప్రాంతం నిడదవోలు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి అతి సమీపంలోని తిమ్మరాజుపాలెంలో కొలువైంది శక్తి రూపిణి కోట సత్తమ్మ తల్లి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో నిడదవోలు తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్తమ్మ అమ్మవారి ఆలయ విశేషాలను వీక్షిద్దాం రండి. ఆంగ్లేయుల కాలంలో నిడదవోలుగా పేరు మార్చుకున్న ఈ దివ్యక్షేత్రం పూర్వ నామధేయం నిరవధ్యపురం. నిరవధ్యపురాన్ని నిరవధ్యప్రోలుగా కూడా పిలిచేవారు. తూర్పు చాళుక్యులలో రెండవ విజయాదిత్యునికి నిరవధ్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేర ఈ క్షేత్రం నిరవధ్యపురమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. చాళుక్యుల పాలనను చవిచూసిన ప్రాంతం నిడదవోలు. నిడదవోలుకు నిరవధ్యపురం, నిరవధ్యప్రోలు అనే పేర్లను చరిత్ర ప్రసాదించింది. ఆంగ్లేయుల కాలంలో ఈ క్షేత్రం నిడదవోలుగా మారింది. తూర్పు చాళుక్యులలో రెండవ విజయాదిత్యునికి నిరవధ్య అనే బిరుదు ఉంది. ఆ బిరుదు పేరుమీదే ఈ క్షేత్రం నిరవధ్యపురమయ్యింది. చారిత్రక వారసంపదకు పుట్టినిల్లుగా నిడదవోలు క్షేత్రాన్ని చెబుతారు. ఈ దివ్యాలయం నిడదవోలుకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల నిడదవోలు ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. అనేక మంది రాజులు నిడదవోలు ప్రాంతాన్ని పాలించటం వల్ల, దేవతారాధన చేయటం వల్ల వారి హిందూ మతాభిలాషకు సంబంధించిన ఎన్నో నిదర్శనాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని 100 శివాలయాలున్న ప్రాంతమని కొందరు చెబుతుంటారు. ఇక్కడున్న కోటదిబ్బ అనే ప్రాంతంలో ఎంతో చరిత్ర శిథిలమైపోయిందని మరో కథనం. అలాగే ముస్లింల దండయాత్రలకు ఇక్కడి కోట చిన్నాభిన్నమయ్యిందట. చరిత్ర సుందరి కిన్నురాలు కాకుండా ఆ కోట దిబ్బ అందరినీ అబ్బురపరిచే విధంగా ఒక 6 అడుగుల దివ్యమంగళ విగ్రహాన్ని ప్రసాదించింది. ఆమె కోట సత్తెమ్మ తల్లి. నేల తల్లి కోట సత్తెమ్మ తల్లిని ప్రసాదించడంలో ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా మహిమాన్విత దేవతగా నిత్య నీరాజనాలందుకుంటున్న కోట సత్తెమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడానికి ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. పూర్వం దేవులపల్లి సుబ్బారాయ శాస్త్రి అనే భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి తాను అక్కడున్న భూమిలో ఉన్నానని వెలికి తీసి ఆరాధించమని చెప్పారట. అంతటా సుబ్బరాయ శాస్త్రి తన పొలంలో నాగలి దున్నుతూండగా అమ్మవారి విగ్రహం బయల్పడిందట. అమ్మ ఆనతి మేరకు సుబ్బరాయ శాస్త్రి కోట సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని బయటకు తీయించి పూజార్చనలు చేశారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి నిరంతరాయంగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు కోట సత్తెమ్మ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పునీతులవుతారు. తిమ్మరాజుపాలెం ప్రాంతం గత 150 సంవత్సరాలుగా దేవులపల్లి వారి అగ్రహారంగా విలసిల్లుతోంది. దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి గారు వైదిక ధర్మనిష్టగల బ్రాహ్మణోత్తములు. వారి పుత్రరత్నం శ్రీరామశాస్త్రి గారు. ఆయనకు ఒకనాడు స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించారట. ఆ కలలో ఆమె, ఈ ఇలలో నేనున్నాను, నన్ను బయటకు తీసి పూజించమని చెప్పి అదృశ్యమయ్యిందట. దాంతో శాస్త్రిగారు ప్రక్కన ఉండే కృషీవలుల సహకారంతో అమ్మవారిని వెతకడం ప్రారంభించారట. ఓ రోజున శాస్త్రిగారు పొలం దున్నుతోంటే నాగలి పర్రుకు ఏదో తగిలినట్లయింది. ఆ ప్రాంతాన్ని త్రవ్వి చూడగా అమ్మవారి విగ్రహం బయల్పడింది. ఆనాటి నుంచి అమ్మవారిని కోటదిబ్బ ప్రాంతంలోనే ఉంచి పూజాదులు నిర్వహించారు. అక్కడే తిరునాళ్లు కూడా ఏర్పాటు చేశారు. 1936వ ప్రాంతంలో సత్తెమ్మ తల్లికి ఉత్తమదేవి ఆలయం ఏర్పడింది. అత్యంత మహిమాన్వితమైన శక్తిధామంగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తెమ్మ వారి ఆలయం విశాలమైన ప్రాంగణంలో దర్శనమిస్తుంది. చుట్టూ పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయం సొంతం. అమ్మవారికి ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నాటి నుంచి ఆయా కాలాలకనుగుణంగా ఆలయాన్ని పునర్నిర్మిస్తూ వచ్చారు. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ఆలయ ప్రాకారాలు నయన మనోహరం. ఈ ప్రాకారాల మీద కామాఖ్య, ఏకవీర, భ్రమరాంబిక, మంగళగౌరి, సరస్వతి, మహాలక్ష్మి,
రేణుక, పురుహూతిక తదితర అష్టాదశ శక్తుల మూర్తులు నయన మనోహరంగా అగుపిస్తాయి. వీటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్ననాయకుడు వినాయకుడి మూర్తి రూపాలు కూడా కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు అమ్మవారి విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ప్రశాంతంగా ఆధ్యాత్మిక లోగిలిలా దర్శనమిచ్చే ఈ దివ్యాలయ ముఖమండపంలో సాలంకృత, సింహాలంకృత స్తంభాలు అగుపిస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళితే అమ్మవారి గర్భాలయం కనిపిస్తుంది. అమ్మవారికి ముందు గర్భాలయం ప్రాంగణంలో సింహవాహనం దర్శనమిస్తుంది. సుమారు 7 అడుగుల పొడవుగల భూమి క్రింద 7 అడుగుల పీఠం మీద కొలువై ఉంది అమ్మవారు. అమ్మవారి మూలమూర్తికి ముందు భాగంలో అమ్మవారి పంచలోహ ఉత్సవమూర్తి ఒకటి ఉంది. విశేష కుంకుమార్చనలతో నిత్యమూ పూజలందుకునే అమ్మవారి ఈ ఉత్సవమూర్తి శోభ వర్ణనాతీతం. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే కోట సత్తెమ్మవారు ఇక్కడ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది. మేలుకో దుర్గమ్మ మేలుకో మాయమ్మ తెలి మంచు కురిసేను మేలుకొనుమా ఈ మలయ మారుతము నీ సేద తీర్చేను జగములే వేచెను. అతి పురాతనమైన కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కొలువైన మరో దేవుడు పంచముఖ ఆంజనేయుడు. కోట సత్తెమ్మవారి ఆలయానికి పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం అగుపిస్తుంది. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడు. పంచముఖాలతో భక్తిభావాన్ని పెంచే విధంగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం నయన మనోహరం. ఎదుట హనుమంతుని ముఖం, ఆకాశం వైపు అంటే ఊర్ధ్వ దిక్కున అశ్వముఖం, పశ్చిమాన గరుత్మంతుని ముఖం, దక్షిణాన వరాహముఖం, ఉత్తరాన నరసింహ రూపంలో ఉన్న ఈ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ వైభవ దర్శనం పరమానందభరితం. సభక్తికంగా దర్శించుకుని ముందుకు కదులుతారు భక్తులు. ఇదే ప్రాంగణంలో మరోవైపున రాజరాజేశ్వరీ మాత కొలువై ఉంది. 3 చేతులలో శంఖం, తామర పుష్పం, చెరకు గడలతో అమ్మవారు దర్శనమిస్తారు. మరోవైపున అభయ వరదహస్తంతో భక్తజనుల కనుల పంటగా సాక్షాత్కరిస్తారు. ఆ తల్లిని మనసా వాచా దర్శించుకుని ఇదే ప్రాంగణంలో ఉన్న మేధా దక్షిణామూర్తిని భక్తులు కొలుచుకుంటారు. ఆ స్వామి దర్శనం వల్ల సర్వ శుభాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడకు సమీపంలోనే ఆది భిక్షువైన పరమేశ్వరునికి భిక్ష వేస్తున్న అన్నపూర్ణ మహాదేవి కనిపిస్తుంది. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యాయై నమః, ఓం సర్వకర్మ ఫలప్రదా. భక్తజనుల హృదయాలలో ఓ ప్రత్యేక స్థానాన్ని పొందిన కోట సత్తెమ్మ తల్లికి రజతాలంకారాలు, ఉత్సవ సందర్భాలలో స్వర్ణాలంకారాలతో అమ్మవారు అఖండ ప్రభలతో వెలిగిపోతుంది. నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం అనేశ్వర్యై నమః. శ్రీ కోట సత్తెమ్మవారికి ప్రతి ఏటా మార్గశిర పౌర్ణమి నుంచి తిరునాళ్లు నిర్వహిస్తారు. తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్తెమ్మవారికి మార్గశిర పౌర్ణమి నుండి అనగా ప్రతి సంవత్సరం డిసెంబరులో 5 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. సర్వ విద్యాధిదేవతాయై నమః, ఓం పార్వత్యై నమః. ముందుగా మార్గశిర పౌర్ణమి నాడు దేవులపల్లి కుటుంబం వారిని వారి ఇంటి నుండి మేళ తాళాలతో వేద స్వస్తివాక్యాల నాదశోభతో గుడికి తీసుకువస్తారు. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం వహ్నిరూపాయై నమః, ఓం స్వతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్య. తరువాత పూజాదికాలు సంప్రదాయంగా రమ్యంగా జరుగుతాయి. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. అలాగే శరన్నవరాత్రులలో కూడా ప్రథమ పూజ ఈ ఆనువంశిక ధర్మకర్తలే చేస్తారు. నమః, ఓం ధర్మనిష్ఠాయై నమః, ఓం సర్వకర్మ వివర్జితాయై నమః, ఓం కామాక్షి. వైష్ణవ తేజంతో విలసిల్లే అమ్మవారిని వైదిక సంప్రదాయాన్ని అనుసరించేవారే కాదు, వైదికేతర మతాల వారు కూడా భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు.
ఓం శాంతాయై నమః ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః ఓం సుజయాయై నమః ఓం జయభూమిష్ఠాయై నమః. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా. సాక్షాత్తు ఆదిపరాశక్తికి మరో రూపం కోట సత్తెమ్మ తల్లి. జగజ్జననిగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతున్న ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.